చదవండి ఆ మాట. వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక, అది రీజన్, అందుబట్టే చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించినట్టున్నాడు. చూడండి, భ్రష్టుడెవరు? అపవాది. భ్రష్టత్వానికి అప్పజెప్పేశాడు అంటే ఇక వీడు మారడు. ఎందుకంటే పైనుంచి వాళ్ళ క్యారెక్టర్ ఆలోచిస్తే చాలా అతిగా మారిపోయారండి వాళ్ళంతా కూడా. ఆ జాబితా అంతా చూస్తే చాలా దారుణాతి దారుణంగా కనబడతారు. ఇక వీళ్ళు మారరు అనే నిర్ణయానికి దేవుడు వచ్చినప్పుడు అపవాదిని పిలిచి, ఇదిగో వీళ్ళందరినీ నీకు అప్పగిస్తున్నాను, తీసుకుపో వీళ్ళందరినీ, నాకు అక్కర్లేదు వీళ్ళు. మరి మీ పిల్లలే కదా నాయన, నువ్వు కన్నావు కదా. చాలామంది అనుకుంటారు దేవుడు నరకానికి వెళ్ళిపోతున్న వారి విషయంలో ఎందుకు క్షమ చూపించడు అని. ఎందుకు చూపించాలి క్షమ? వాళ్ళలో మార్పు లేనప్పుడు, వాళ్ళలో భవిష్యత్తులో మార్పు రానప్పుడు, ఇక ఏ మాట వాళ్ళని మార్చనప్పుడు, అంటే ఏ మందు పనిచేయదు వాళ్ళకి.